బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిందువులు మైనార్టీలపై దాడులతో బంగ్లాదేశ్ హట్టుడుగుతోంది. నానాటికి అక్కడి పరిస్థితి దిగజారుతోంది. తాజాగా బంగ్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఒక హిందూ నేతను కిడ్నాప్ చేసిన ముష్కరులు ఆయన్ని కొట్టి హత్య చేసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బాబేష్ చంద్ర అనే వ్యక్తికి బంగ్లాదేశ్లోని హిందూ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. బంగ్లాదేశ్ పూజా ఉజ్జవన్ పరిషత్కు చెందిన బిరాల్ యూనిట్కి ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇక దినాజ్పూర్లో ఉంటున్న ఆయనను కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆయన హత్యకు గురయ్యాడనే విషయాన్ని స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ధారించారు. 2 బైకులపై 4 వ్యక్తులు తమ ఇంటి వద్దకు వచ్చి తన భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చంద్ర భార్య శాంతన తెలిపారు. చంద్రమ నారాబరి గ్రామానికి తీసుకువెళ్లారని పలువురు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అక్కడే చంద్రను అత్యంత దారుణంగా కొట్టారన్నారు. ఆ మరుసటి రోజు చలనం లేని చంద్రను ముష్కరులు ఆయన ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు వెల్లడించారు. హిందువులు మైనార్టీలపై దాడులతో బంగ్లాదేశ్ అట్టుడుగుతోంది. నానాటికి అక్కడి పరిస్థితి దిగజారుతోంది. తాజాగా బంగ్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఒక హిందూ నేతను కిడ్నాప్ చేసిన ముష్కరులు ఆయనను కొట్టి హత్య చేసిన ఈ ఘటన కలకలం రేపుతోంది. బాబేష్ చంద్ర అనే వ్యక్తికి బంగ్లాదేశ్లోని హిందూ సమాజంలో మంచి గుర్తింపు ఉంది. బంగ్లాదేశ్ పూజా ఉజ్జవన్ పరిషత్కు చెందిన బిరాల్ యూనిట్కు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. దినాజ్పూర్లో ఉంటున్న ఆయనను కిడ్నాప్ చేసిన దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఆయన హత్యకు గురయ్యారనే విషయాన్ని స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ధారించారు. 2 బైకులపై 4 వ్యక్తులు తమ ఇంటి వద్దకు వచ్చి తన భర్తను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చంద్ర భార్య శాంతన తెలిపారు. చంద్రను నారాబరి గ్రామానికి తీసుకెళ్లారని పలువురు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అక్కడే చంద్రను అత్యంత దారుణంగా కొట్టారు. ఆ మరుసటి రోజు చలనం లేని చంద్రను ముష్కరులు ఆయన ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయన అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు వెల్లడించారు.